మొదటి నుంచి మాట్లాడుతున్నట్టే పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటామని ఇలా ప్రకటించేసింది. అండ్ మోర్ ఓవర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఏదో ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తాం అని ఇంకొక కామెంట్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చింది. సో కేంద్రం ఈరోజు తెలంగాణకు అన్యాయం చేస్తోంది రిజర్వేషన్ల విషయంలో. శ్రవణ్ గారు ఏం చెప్తారు? కేంద్రం పైనే ఫైనల్గా కేంద్రం కోర్టులోకి మొదటి నుంచి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే బీజేపీ ఎంపీలే ధర్నాలు చేసేటువంటి పరిస్థితులకు వచ్చేసింది. తెలంగాణలో బీసీలు ఆఖరికి ఆ కోర్టులో అంతే ఈ కోర్టులోకి వచ్చి పడుతుంది బాలు, ఈ కోర్టులో అంతే ఆ కోర్టులోకి వచ్చి పడుతుంది. సో న్యాయం ఎక్కడ జరుగుతుందా అంటే కనీసం కనుచూపు మేరలో కూడా కనిపిస్తలేదు. ఏం చెప్తారు శ్రవణ్ గారు? సార్ అందరికి నమస్తే, మీకు అందరికి నమస్తే. సరే, ఇప్పుడు అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా మనం గతంలో ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాము. సరే, ఎవరి సత్తా ఇది? కేంద్రం మీద ప్రతిసారి పట్ట కాల్చి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద వేసే బదులు బేసికల్లీ ఫస్ట్ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హామీ మేము ఇవ్వలేదు, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళ పద్ధతులు అంటే చేసేటువంటి ప్రయత్నలోపం కనీసము అంటే వాళ్ళ ఉద్దేశం ప్రతిసారి కూడా మేం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అంత ఈజీ కాదు ఇవ్వడం అని తెలిసి కూడా కావాలని అది వాళ్ళు హామీలు ఇచ్చి ఆ ప్రొసీజర్ ని కూడా ప్రాపర్ గా ఫాలో కాకుండా ఏదో కేంద్ర ప్రభుత్వం పైన నెప్పేటువంటి ప్రయత్నం. అంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తే కూడా రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇదే. ప్రతిసారి కూడా అది కవిత గారి అరెస్ట్ కానివ్వండి లేదా వేరే విషయాలు కానివ్వండి, ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం పైన లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పైన భారతీయ జనతా పార్టీ నాయకుల పైన విషంగాకి పప్పం గడుపుకునేటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు చేసేటువంటి మూట సంచులు మోసేటువంటి దొంగ పనులు మాత్రం ఇప్పుడు మాట్లాడరు. సంచులు మోసి ప్రజాస్వామ్యాన్ని కొనేటువంటి మాటలు మాత్రం ఇప్పుడు మాట్లాడతారు. మేము సంచులు మోసుకొని ప్రజాస్వామ్యాన్ని కొనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఈ రోజు ఓటుకి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చీరలు అంటే వాళ్ళే ఇచ్చారు హామీ, మాకు సంబంధం లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక ప్రజల డిమాండ్ నడుస్తుంది. సో ప్రజల నుంచి కూడా కేంద్రం కోర్టులో ఉంది, కేంద్రం దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. కోర్టుల్లో ఎట్లాగో రిజెక్ట్ అయిద్దని తెలుసు. గత కేసుల్లో కూడా అన్ని చిక్కుల్లోనే ఉన్నాయి ఇప్పటికీ. ఈవెన్ మనం రెగ్యులర్ గా మీరు అన్నట్టు పాత టేప్ రికార్డర్ లాగా మాట్లాడుకునేటువంటి తమిళనాడు ఇష్యూ కూడా ప్రస్తుతానికి కోర్టు పరిశీలనలోనే ఉంది. సో ఇవన్నీ జరుగుతాయని తెలుసు. సుప్రీంకోర్టు క్యాప్ అక్కడ ఉంది, ఇవన్నీ తెలుసు కూడా. మేము 60-69% రిజర్వేషన్లకు వెళ్తాం, ఏ లెక్కన వెళ్తాం అన్నారు. పాయింట్ ఒకటైతే కేంద్రం కూడా దీనిపైన ఒక స్పష్టంగా చెప్పట్లేదు. ప్రభుత్వం ఇట్లాంటి తప్పిదాలతో వచ్చింది, ఇన్ని సవరణలు చేయాలి, ఇన్ని సంస్కరణలు చేయాలి, అట్లా అయితేనే 9వ షెడ్యూల్లో చేర్చడం జరుగుతుంది, మీరు వీటిని పట్టుకొని రండి, మేము కూడా కొట్లాడతామని చెప్పేసి బీజేపీ నుంచి కూడా ఒక స్పష్టమైన హామీ రావట్లేదు. మోర్ ఓవర్ రేపు పొద్దున జనగణనతో పాటు కులగణన చేస్తాం, అప్పుడే రిజర్వేషన్లు ఇస్తాం అనేది బీజేపీ చెప్తున్నటువంటి వాదన. అదే నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఫస్ట్ సరే ఒక డిమాండ్ తీసుకొచ్చారు, న్యాయం డిమాండ్ అనుకుందాం, ఓకే, దానిపైన మనందరం చర్చ చేయాలి. సరే, ప్రభుత్వ పక్షాన్ని నిర్ణయించేటువంటి అధికారము ప్రతి ఒక్క ప్రతిపక్షానికి ఉండాలి, డెమోక్రసీలో అదే స్పిరిట్, దాన్ని కాదంటలేదు మనం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అసలు నువ్వు ఏ డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యావు ఒకటి, రెండు అసలు నువ్వు ఎవరికి ఇస్తా అంటున్నావు రిజర్వేషన్స్, నువ్వు ముస్లింలని దాంట్లోంచి తీసేస్తావంటే దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఏ ప్రొసీజర్ ని ఫాలో చేసేటువంటి పరిస్థితులు అసలు నీకు వెళ్ళి దీనిపైన ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు పోయి మరి ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు మరి ఈ యొక్క టాపిక్ ని వారి దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని వారి దగ్గర అనేక ఫోటోలు దిగారు కదా, దానికి డబ్బులు కావాలి, దీని డబ్బులు కావాలని కూడా అడిగారు కదా. మరి ఈ టాపిక్ ఎందుకు ప్రధానమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారు ఈ టాపిక్ ని తీసుకురాకపోయారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంది, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, వారు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎంతసేపు పనికిరానటువంటి అంటే పసలేనటువంటి ఓట్ చోరియో లేకపోతే ఇంకో ఆరోపణ చేసుకుంటూ రోజులకు కాలం గడిపేస్తున్నారు తప్ప మరి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి గారితో మాట్లాడేటువంటి అంటే మాట్లాడాలనుకుంటే చాలా ఈజీ, చాలా సింపుల్. ఒక స్టేట్మెంట్ ఇస్తే దేశవ్యాప్తంగా యొక్క ఇష్యూ ఆకర్షితం అవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం, పార్టీలు ఏం చేసింది అంశం అట్లా ఉంచితే బీజేపీ ఈ విషయం పైన ఏం స్టాండ్ ఉంది? ఎందుకు మీరు ధర్నాలు చేస్తున్నారు? ఎవరి కోసం ధర్నా చేస్తున్నారు? మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ కంటే మీరు కేంద్రాన్ని ఒప్పించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా. సార్ ఒకటి చిన్న ఇంటరప్షన్, ఒకటే పాయింట్ కు నేను క్లారిటీ ఇస్తాను. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మొత్తం భారతదేశ వ్యాప్తంగా దీన్ని మాకు అవకాశం వస్తే అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసిండ్రు.
అది అది ఇదే క్లారిఫై చేయదలుచుకున్నా. రాహుల్ గాంధీ మాట్లాడలేదంటే కాదు అని చెప్తున్నా. నేను ఏమంటున్నా సార్, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక క్లారిటీ మనకి, బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చము రండి. ఫస్ట్ మీరు అంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర నాయకత్వం కూడా వస్తుంది. చేరుస్తున్నాం అని అధికారికంగా బిల్లుల్లో ఎక్కడైనా ఉందా? అందుకే ఈ రోజు కేంద్రం ఆపుతుందా? అదే కదా చెప్పింది బండి సంజయ్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు కదా. నేను చెప్పడం కాదు, భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి ఈ రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు అయినటువంటి బండి సంజయ్ గారు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారు? 42% రిజర్వేషన్లలో బీసీలను చేర్చమంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది అని నేను చెప్పలేదు, ఆయనే చెప్పింది కదా. చాలా క్లియర్ గా అంత క్లియర్ గా చెప్పిన తర్వాత దాంట్లో ఇంకా వ్యత్యాసం ఏముంటది? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఒక మాట చెప్తాను వినండి సార్, కాంగ్రెస్ పార్టీ దొరల పార్టీ ఉన్న పార్టీ, దాంట్లో అధికారుల నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు రెట్లే. మీరు సీఎం ఆఫీస్ చేయండి, సీఎం ఆఫీస్ పిఆర్ఓ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వీరేందర్ రెడ్డి గారు కానివ్వండి, లేదా మన అన్నదమ్ములు కానివ్వండి, ప్రతి మొత్తం రెడ్ల రాజ్యమే నడుస్తా ఉందా? రెడ్లకు మేము వ్యతిరేకం కాదు, కాకపోతే కేవలం ఒక వర్గాన్ని పట్టుకొని పూర్తిగా నడిపిస్తారు తప్ప అక్కడ మీరు నిజంగా కూడా బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది? ఈ రోజు ఏదో జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో టైం పాస్ కోసం ఒక డమ్మీ క్యాండిడేట్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తారు. షబ్బీర్ అలీ గారు సీనియర్ గా అంత ఇవ్వాల్సి వస్తుంటే, షబ్బీర్ అలీ గారు మైనార్టీ గారు, ఆయనకి ఎందుకు ఇలే? జూబ్లీహిల్స్ అజారుద్దీన్ గారికి ఎంత మంత్రి పదవి ఇచ్చారు? కాబట్టి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, రాజకీయ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ గమనిస్తూనే ఉన్నారు. అరవింద్ గారు